నిజంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని మీకు తెలియగానే ఏమనిపించింది? గూగుల్ డేటా సెంటర్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? గూగుల్ సెంటర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ రికగ్నైజ్డ్ కంపెనీ, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తీసుకుంది. అది వచ్చినట్టయితే మీ వైజాగ్ రూపురేఖలే మారుతాయి. ఏంటంటే హైదరాబాద్ లో టవర్ వచ్చిన తర్వాతే ఐటీ డెవలప్ అయింది. అలా ఇది గూగుల్ పెద్ద ఏషియాలోనే పెద్ద. అటువంటి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీస్ కి, ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి, కోణంకి మంచి అవకాశాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఈ ఫర్ ద లాస్ట్ 6 years నుంచి యంగ్స్టర్స్ ఎవరికి జాబులు లేవు. ఇప్పుడు ఈ ఐటీ రావడం వల్ల ఏంటంటే ఎస్పెషల్ గూగుల్ ఎప్పుడైతే వచ్చింది మిగతా అన్ని కూడా వస్తాయి. చాలా కాగ్నిజెంట్ వస్తుంది, మిగతా అన్ని వస్తున్నాయి, TCS వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే వైజాగ్ సరౌండింగ్ పీపుల్ కి మంచి అవకాశాలు, ఇవి మంచి అవకాశాలు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది, సిఫీ డేటా సెంటర్, అలాగే TCS కూడా 1,00,000 కోట్లతో ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ఏమనిపిస్తుంది సార్? అసలు వెరీ గ్రేట్. ఏంటంటే ఇండియాలోనే టాప్ బెస్ట్ స్టేట్ అవుతుంది మనది ఇండియాలోనే. ఆ స్టేట్ లో ఆఫ్టర్ అమరావతి వైజాగ్ నెంబర్ 1 సిటీ అవుతుంది. లాట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్ ఇన్ వైజాగ్. అంటే చాలా బాగుంటుంది వైజాగ్ ఫ్యూచర్, చాలా బాగుంటుంది. ఏపీ అండ్ మెయిన్ స్టూడెంట్స్కి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వచ్చినాయో అన్ని బిజినెస్ వాళ్ళకి కూడా బాగుంటాయి. ఎప్పుడైతే కంపెనీస్ వచ్చినాయో ఎంప్లాయ్మెంట్ బాగుందో అన్ని రకాల బిజినెస్లో బాగుంటాయి. స్టేట్ ఇన్కమ్ బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. నెంబర్ 1 స్టేట్ అవుతుంది ఇండియాలో మొత్తం మీద ఏపీ. విశాఖలో రాబోయేటువంటి రోజుల్లో ఈ విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దబోతున్నాం అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? లోకేష్ కూడా చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పటికీ మాకు తెలిసిన చాలా మంది ఇంక వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏంటని అదర్ స్టేషన్స్ మన స్టేట్కి వస్తారు. ఇప్పుడు ఎంప్లాయీస్ అదర్ స్టేట్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది వైజాగ్ అండ్ అమరావతి కూడా. లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది వైజాగ్. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే ఏమనిపించింది? మాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి మన విశాఖ జిల్లా గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం వల్ల మాలాంటి చిన్న చిన్న పీజీలు రన్ చేసుకునే వాళ్ళకి, చాలా ఉపాధ్యాయులు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది యువత ఉద్యోగాల కోసం విశాఖపట్నంకి రావడం వల్ల మాకు పీజీ అవకాశాలు అనేది చాలా డెవలప్మెంట్ పెరుగుతుంది. మేము కూడా అభివృద్ధి చెందుతాం. దీనివల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే మన యువతకి ఉద్యోగాలు రావడం గురించి కూడా మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం సార్. దీని తరపు నుంచి మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే, నిజంగా చెప్పండి, అంటే విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు 6,00,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు అయితే వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్తో పాటుగా TCS డేటా సెంటర్ రాబోతుంది, సిఫీకి సంబంధించిన డేటా సెంటర్ రాబోతుంది, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నాయి. సో మీలాంటి పీజీలు రన్ చేసే వారికి బిజినెస్ పెరుగుతుంది, అలాగే ఈ విశాఖ నగరం అభివృద్ధి జరుగుతోంది. ఇక్కడ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. దీని మీద ఏమంటారు? ఇదే కదా సార్ కావాల్సింది కూడా. ప్రజెంట్ ఇప్పుడు యువతకి మన ఆంధ్ర రాష్ట్రంలో కావాల్సింది కూడా యువతకు ఉద్యోగాలు అనేది ఎంత ఎక్కువగా వస్తే మా లాంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి అంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మాకు. దాని గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. నా పేరు శ్రీనివాస్ అండి. విశాఖపట్నం జిల్లా అనంతపురం, మా పెద్దపాలెం గ్రామం. ప్రెసిడెంట్ మా అనంతపురం మండలంలో ఈ డేటా సెంటర్ రావడం అనేది మా అనంతపురం మండలంలో అందరూ చేసుకున్న అదృష్టం సార్. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి ప్రత్యేక పాదాబంధనం చెప్పాలి సార్. ఎందుకంటే మా ఏరియాలో ఒక హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో అంతకంటే ఎక్కువగా డెవలప్మెంట్ మాకు అవడానికి అవకాశం ఉంది. తర్వాత మా పిల్లల ఫ్యూచర్ ఇంకా మారింది, మా ఫ్యూచర్ కూడా మారాయి. ఇక్కడ అభివృద్ధి పదం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అన్ని సిటీల మీద మాది కూడా బిగ్గెస్ట్ సిటీ కూడా అవుతుందని మేము చాలా ఆశిస్తున్నాం సార్. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది. అందులో భాగంగానే గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. గూగుల్ సంస్థ ఆ డేటా సెంటర్ కోసం 1,30,000 కోట్ల రూపాయల మేర ఇక్కడ పెట్టుబడి పెట్టబోతోంది. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,88,000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించబోతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు సార్? మేము చాలా ఆనందంగా చూస్తాం సార్. ఎందుకంటే ఇంతవరకు మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు అందరూ కూడా ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉండి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడి, కానీ ఈ డేటా సెంటర్ రావటం వల్ల మా పిల్లలు మా ఇంట్లో ఉంటూ ఉంటారు, ఇక్కడ ఉద్యోగం చేసినట్టు ఉంటది, మా పిల్లలు మేము కళ్ళమల్ని చూసుకున్నట్టు ఉంటది. ఇవన్నిటికంటే అభివృద్ధి పదం అనేది సిటీ లిమిట్స్ లో కంటే చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం చాలా విజన్ నాయకుడు అండి. ఆయన నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయినా అంతకు 100 రెట్లు డెవలప్మెంట్ అవడానికి ఉంది. తర్వాత ఇది ఆసియాలోనే చాలా పెద్ద డేటా సెంటర్ గా ఇది మాకు అభివృద్ధి చెందుతుంది. అసలు మాకు ఈ తర్లువాడ గ్రామం అంటే ఇప్పుడు సిటీ లిమిట్స్ మీద అది మాకు పాతపట్నం, ఇది కొత్తపట్నంగా అవుద్దండి. మాకు విలేజ్ లో ఉన్న ఇది మాకు పెద్ద సిటీ
సిటీ కింద ఏర్పడుతుందండి. ఇక్కడ ఈ తర్లువాడలో ప్రజలకు కూడా మా ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది. దయచేసి అర్థం చేసుకొని మనం ల్యాండ్స్ ఇచ్చినా, ఎక్విజిషన్ చేసినా, ఏది ఇచ్చినా మనం గవర్నమెంట్ సహకరించి మనం ఇచ్చిన రోజు మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది. లేనిపోయిన ఎవరో మాటలు వినటం, అది మనం ఇవ్వకపోవడం వల్ల మన భవిష్యత్తు, మన డెవలప్మెంట్ మనం దూరం చేసుకునే వాళ్ళు అవుతాం. మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి లక్షల అప్పులు చేసి మనం ఎక్కడికో పంపించడం, వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేకపోవడం, వాళ్ళ ఇబ్బందులు పడడం జరుగుతుంది. అందువల్ల ఎవరో చెప్పారని కాకుండా మన ఇండివిజువల్ గా మనం ఆలోచించి మనం అభివృద్ధి పదంగా మనం నడిస్తే, మన భూములు మనం ఇచ్చి మనం ఎవరి మాట వినకుండా కరెక్ట్ గా నడగలిగితే ఇక డేటా సెంటర్ స్టార్ట్ అవ్వడం, మంచి అభివృద్ధి చెందడం, ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి రావడం, మనకి ఉద్యోగాలు అంటే మనం అమెరికాలో వెళ్తున్నాం, అమెరికా నుంచి మనకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది చాలా సంతోషకరం సార్. మన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు అడుగులు వేస్తూ ఉంటే, అందులో భాగంగా డేటా సెంటర్లను తీసుకొస్తూ ఉంటే, ఈ డేటా సెంటర్ వల్ల ప్రతిపక్షాలకు చెందినటువంటి కొంతమంది నేతలు వీటి మీద ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఎలా చూడాలంటే అభివృద్ధి పదం అనేది కొంతమంది కిట్టగా అది అభివృద్ధి చేయక ఇది రాంగ్ డైరెక్షన్ చెప్తున్నారండి. అదంతా చాలా తప్పు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడిన దానికి మనకి రాజకీయాలతో సంబంధం లేకుండా, పదవులతో సంబంధం లేకుండా మన పిల్లల అభివృద్ధి కోసం మనం చూసుకుంటే రేపు ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుంది. 2024 తర్వాత మళ్ళీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, వైజాగ్ ఇంకా డెవలప్ అవుతుంది. ఐటీ హబ్ గా ఫుల్ డెవలప్ అవుతుంది, గ్యారెంటీ మొత్తం డెవలప్ అవుతుంది. అంటే 1 year లోనే మనం గ్రోత్ చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అంటే ఇవన్నీ వేగవంతంగా అవుతున్నాయి. ప్రతి పని కూడా ఆగకుండా, ఎక్కడ కూడా ఇంకా స్టాప్ లేదు. మొత్తం అంతా మనం వేరియేషన్ తెలుస్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. డెఫినెట్ గా గ్రో అవుతుంది. ఆంధ్ర మళ్ళా మంచిగా ఎదుగుతుంది. ప్రజల కోసం ఏ నాయకుడైనా ప్రజల కోసం చూడాలండి. ఎప్పుడైనా ప్రజల కోసం ఆలోచించాలి. ప్రజలు డెవలప్ అవుతారు. ఇప్పుడు కంపెనీస్ వచ్చాయంటే మనం కదా, మనకి జాబ్స్ వస్తాయి, తర్వాత గ్రో ఉంటుంది, జీడిపి పెరుగుతుంది. ఇవన్నీ రోడ్స్ బాగుంటాయి. వచ్చిన తర్వాత రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. విశాఖపట్నం కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది. ఎట్లా ఉండబోతుంది? చాలా ఆనంద హర్షం వ్యక్తం చేయొచ్చు. నిలబెట్టుకుంటూ వస్తున్నారు. డెఫినెట్ గా ప్రతి పిన్ టు పిన్ డెవలప్ అవుతుంది. ఇచ్చిన మాట తప్పకుండా చేస్తూనే వస్తున్నారు. వైజాగ్ ఇప్పుడు ఐటీ హబ్ కింద మొత్తం మారిపోతుంది. ఇంకా మరో అంటే హైదరాబాద్ ముందంతా ఉండేది కదా, ఎప్పుడు వైజాగ్ ఐటీ హబ్ కింద మారుతుంది. వైజాగ్ మొత్తం రూపురేఖలు మారిపోతాయి నాకు తెలిసి. అదైతే మాకు బాబు గారు వచ్చింది, డెఫినెట్ గా మారుతుంది. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు డెవలప్మెంట్, ఐటీ కంపెనీస్ ఏంటి, ఏదైనా మెగా డిఎస్సి ఏంటి, ఏదైనా కొంచెం జాబ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు కంపెనీలు చూసినట్లయితే ఇప్పుడు గూగుల్ గానీ, ఐటీ గానీ, డేటా సెంటర్లు గానీ చాలా వేగవంతంగా వస్తున్నాయి విశాఖపట్నంకి. ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. అది డెవలప్మెంట్ కి, ఏదైనా డెవలప్మెంట్ అయితే మనకు కూడా బెస్టే కదా. ఆ నమ్మకం అయితే ఉందంటారా? ఉంది బ్రో, ఉంది. ఏపీ కూడా కొంచెం తెలంగాణలో డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రజెంట్. ఉంది. గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? ఉంది బ్రో. ఆల్రెడీ తీసారు కదా మెగా డిఎస్సి, చాలా మందికి జాబ్లు వచ్చాయి. గతంలో మెగా డిఎస్సి లేదు కదా బ్రో. ఇప్పుడు ఉన్నదానికి అయితే పాత ప్రభుత్వం పోలిస్తే ప్రెజెంట్ ఉన్నది అయితే చాలా బాగుంది. డెవలప్మెంట్ వచ్చింది, జాబ్స్ వచ్చాయి, అన్ని విధాలు బాగుంది. పర్లేదు. గూగుల్ కంపెనీ కూడా వస్తుంది. ఎలా అనిపిస్తుంది? గూగుల్ అయితే వస్తుంది కదా, పర్లేదు. అవునవును, డెవలప్ కూడా చేస్తున్నారు, చూసాం మేము కూడా అక్కడ. పర్లేదు బ్రో. విశాఖపట్నం కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది. ఎలా అనిపిస్తుంది? మెట్రో వస్తే హ్యాపీ బ్రో. ఇంకేముంది, ట్రాఫిక్ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆన్ టైం జాబ్ కి. టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద మీ ఒపీనియన్? నెక్స్ట్ కూడా రావాలి, ఇదే ప్రభుత్వం రావాలి, కూటమే రావాలి. మరో హైదరాబాద్ అయిపోద్ది విశాఖపట్నం కూడా. విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతోంది. దానికోసం ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా మంది లైఫ్స్ అనేవి ఇక్కడ లీడ్ చేసుకోవచ్చు. హోమ్ టౌన్ లో అని విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ప్రెసెంట్ చాలా మంది చూస్తున్న అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్ళి వాళ్ళ లైఫ్స్ అనేవి లీడ్ చేస్తున్నారు. ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళకి వస్తే అంటే బయట స్టేట్స్ కి వెళ్ళి అక్కడ సాక్రిఫైసెస్ చేసి ఇంటి నుంచి దూరంగా ఉండి సెటిల్ అవ్వాలి. ఇక్కడ మన విశాఖపట్నంలో అయితే ఇంటి దగ్గరగా ఉండి మనం అనుకున్నట్టు మన లైఫ్ లీడ్ చేయొచ్చు. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతాం అంటూ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా చేసుకొని పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఏమనిపిస్తుంది మీకు? లైక్ ఆల్మోస్ట్ 1 lakh పైగా జాబ్స్ అనేవి విశాఖపట్నంలో వస్తున్నాయి. అది చాలా హ్యాపీ. రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగబోతూ ఉన్నాయి. ఏమనిపిస్తుంది?
అది ఇంకా ఫర్దర్గా ఇప్పుడు గూగుల్ ఎలా వచ్చింది, ఆల్రెడీ టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా కంపెనీస్ రావాలి. మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఈజీగా ఉంటుంది, జాబ్స్ అనేవి సెక్యూర్గా ఉంటాయి. సార్, ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకొని గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ డేటా సెంటర్ విశాఖ రాబోతుందని తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా బాగుందండి. ఎందుకంటే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదో దేశాలు తిరుగుతున్నారు. అదేదో మన దగ్గర మన విశాఖపట్నంలోనే బాగుంది కదా, చాలా బాగా ప్లాన్ చేశారు ఆయన. చాలా బాగుంది, చాలా మంది ఉద్యోగాలు వస్తాయి, చాలా చక్కగా ఉంది. అంటే విశాఖ వేదికగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కనుక ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. మీలాంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారు కూడా డెవలపింగ్ ఉంటది, మాకు డెవలపింగ్ ఉంటది, వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నం అంటే వదిలి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ మన దగ్గర వస్తుందని చెప్పేసి చాలా ఆనందం కూడా ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు, అంటే అమెరికా వెళ్ళే వాళ్ళు, మా చెన్నైలో ఉన్నారు, చైనా వాళ్ళలో ఉన్నారు. అంటే మా ఫ్యామిలీ అంటే వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వచ్చేస్తాం, ఇంకేంది మాకే ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదా, మీకు తెలియగానే ఏమనిపించింది? నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి. యాజ్ ఎ ఫాదర్గా నేనే చాలా కష్టపడి నా బిడ్డలు చదివించాను. 2 పిల్లలు కూడా బీటెక్ చేశారు. ఇప్పుడు నా పెద్ద కొడుకు బీటెక్ చదివాడు. ఇప్పుడు ఉద్యోగం రాక బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఉద్యోగం కోసమని చాలా కష్టపడుతున్నాడు. అయితే ఇంజనీరింగ్ చదివాడు స్వామి. ఇంజనీరింగ్ చదివితే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎక్కడ ఉద్యోగం వచ్చింది. అది ఉద్యోగం ఆ చదివిన చదువుకి ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేదు. వాళ్ళు ఇస్తానన్న జీతానికి కూడా మా స్వామికి వచ్చిన దీనికి కూడా ఎక్కడ సంబంధం లేదు. అయితే అక్కడి నుంచి మా స్వామి నాకు ఫోన్ చేశారు, స్వామి ఇలా ఉంది స్వామి నా పరిస్థితి, నేను చదివిన దానికి నాకు వచ్చిన ఉద్యోగానికి సంబంధం లేదు స్వామి, మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏమంటే మనం మంచి అవకాశాలు వస్తే వెయిట్ చేయమని చెప్పాను. అలాగే మా వార్త విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఎంతకాలం వెయిట్ చేశా కదా, మనకు మంచి రోజులు వస్తాయి, మన ప్రభుత్వాలు ఏమైనా అవకాశాలు తెచ్చి ఏమైనా కంపెనీలు వస్తే మంచి ఉద్యోగం వస్తారు స్వామి, నీకు వెయిట్ చేయమని చెప్పాను. అలాగే ఈ వార్త విన్న నాకు నిజంగా ఈరోజు నాకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం దొరికింది. దేవుడి వల్ల నా బిడ్డకున్న టాలెంట్కి అక్కడ మీ ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషపడతాను స్వామి, చాలా ఆనందపడతాను. నేనే కాదు, నా అలాంటి తండ్రులు చాలా మంది ఉన్నారు, బిడ్డలు కష్టపడి చదివించి మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు స్వామి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అవకాశం చాలా ప్రభుత్వాలు కల్పించిన ఈ గూగుల్ డేటా సెంటర్ అవకాశం అంటే చాలా మంచి అవకాశం. నిజంగా నాలాంటి తల్లిదండ్రులు చాలా మంది కూడా చాలా సంతోషపడతారు స్వామి. నిజంగా ఈ యొక్క అవకాశం వచ్చి బిడ్డలందరికీ కూడా, నా బిడ్డకే కాదు ప్రతి ఒక్క బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా, ఎందుకంటే పెద్ద చదువులు చదువుకొని ఈ రోజు ఉద్యోగాల అవకాశాలు లేక ఫుడ్ సెంటర్లోను కానీ ఆటో డ్రైవర్లు కానీ చాలా ఇప్పుడు స్థితిలో ఉంటున్నారు స్వామి. పెద్ద చదువులు చదువుకుని కూడా ఇలాంటి కంపెనీలు వచ్చి అభివృద్ధి చెంది మరి ఈ పెద్ద చదువుకున్న బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషపడతానండి. ఇలాంటి అవకాశం మన జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది. అందుకు నేను మన సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ లోకేష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మనకి ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకొస్తున్నారు కాబట్టి అలా నిరుద్యోగులకు కూడా ఏదైనా వర్క్ దొరుకుతాయని మా ఆశ. కంపెనీల విషయంలోకి వస్తే ప్రతి కంపెనీ ఇప్పుడు డేటా సెంటర్లు కానీ ఐటీలు కానీ ప్రతిదీ తీసుకొని వస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఎట్లా ఉంది? చాలా బాగుందండి, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. ఈ కంపెనీలు రావడం వల్ల నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది. మంచిదేనండి, చాలా మంచిదే. ఇది ఎక్కడ బయటకు వెళ్ళవసరం లేదు, బయట వాళ్ళు మన దగ్గరకు వచ్చి పని చేసుకుంటున్నారు. ఆ నమ్మకం అయితే మీకు ఉందండి? ఉందండి, నమ్మకం ఉంది. పని కూడా అవుతుంది, సైలెంట్ గా ఎవరి పనాలు చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు రాజధాని విషయంలోకి వస్తే గతంలో చూసినట్లయితే రాజధాని చెప్పుకోవడానికి కూడా మనకి నామోషి ఉండేది. ఇప్పుడు చూసినట్లయితే చాలా వేగవంతంగా పనులు కూడా చాలా కంప్లీట్ అవుతుంది. ఎలా అది చాలా బాగుందండి, పని అయితే అవుతుంది కదా, పని చేసి పెడుతున్నా చూపిస్తున్నా. నిన్న ఏదో ఓపెన్ చేశారు అమరావతిలోని సిఆర్డీఏది ప్రధాన కార్యాలయం, చాలా బాగుంది. అలాగే పని చేసుకుంటూ వెళ్తే ప్రజలు కూడా గమనిస్తుంటారు కదా. విశాఖపట్నమే కాదు, నెల్లూరు గాని తిరుపతి గాని ప్రతి స్టేట్ లోని ఇలాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం చూస్తే మెట్రో కూడా శాంక్షన్ అయింది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి, మనం కూడా పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. ముందు ఇంకా చాలా డెవలప్ గట్టి కూడా అవుతుంది. అంటే ఈ రోజు స్టార్ట్ చేయగానే ఈ రోజు పని అయిపోదు కదా, స్టార్ట్ చేశారు, కొన్ని రోజులు అది కంప్లీట్ అవుతుంది, ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఆ నమ్మకం అయితే నమ్మకం అయితే ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉండే లోపు ఇవన్నీ కంప్లీట్ చేసేస్తారు, ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ నమ్మకం అయితే ప్రజలందరికీ ఉంది. అసలు విశాఖకి డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియాకే బిగ్గెస్ట్ సెంటర్ మన విశాఖపట్నది మనం చాలా గర్వదగ్గించాల్సిన విషయం సార్. ఎందుకంటే మనకు అవకాశాలన్నీ చాలా వస్తాయి సార్. పరోక్షంగా ప్రత్యక్షంగా 2 లక్షల జాబ్లు అయితే మన అన్ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, వాళ్ళు అయితే వాళ్ళకి జాబ్లు వస్తుంది సార్. అందరూ ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని
చేసుకొని హ్యాపీగా ఉండే అవకాశం ఉంది సార్. ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అక్కడి నుంచి వారి కార్యకలాపాలను చేసుకునేలాగా ఆఫీసులను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. నిజంగా మీకు విశాఖ కేంద్రంగానే జాబ్ ఆపర్చునిటీస్ కనుక దొరికితే ఎలా అనిపిస్తుంది? ఈ స్టేట్ గవర్నమెంట్ రాకముందు అప్పుడైతే బయట స్టేట్లకు వెళ్ళి అందరూ వర్క్ చేసేవారు సార్. సో అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేవారు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే జాబ్ మన లోకల్లో దొరకడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం సార్. ఇంత పెట్టుబడులు రావడం ఇదే ఫస్ట్ టైం సార్. సార్ ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. ఒక విజనరీతో ముందుకు వెళ్తున్నారు. ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ ఎలా అనిపిస్తుంది సార్? మంచిగా అనిపిస్తుంది అండి. మన కోసం కాకపోయినా సరే, మన పిల్లల కోసం అయినా సరే, ఫ్యూచర్ లో అయినా సరే, ఫ్యూచర్ గురించి అయినా సరే బాగుంటది. మంచి ఫ్యూచర్ ప్లాన్. గతంతో పోల్చుకోకూడదులేండి. ఇంకా అది జీరో, అంటే అది జీరో. వీళ్ళు విజన్ వేరే, అది వాళ్ళతో పోల్చుకోకూడదు. వీళ్ళు టోటల్ గా అయితే ఈ కంపెనీలు వస్తే ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉండబోతుంది? బాగుంటది, మంచిగా ఉంటది. వైజాగ్ మంచి సిటీగా ఉంటది అని నా అభిప్రాయం. కాదు, తిరుపతి గానీ, నెల్లూరు గానీ, ప్రతి దాంట్లోని ఈ కంపెనీలు తేడంలో గానీ, ఈ అభివృద్ధి చేయడంలో గానీ చాలా ముందస్తుగా ప్రయాణిస్తున్నారు కదా సార్. ఎలా బాగుంటదండి. హైదరాబాద్ కి వీళ్ళు ఈక్వల్ టు నడిపించే ఇది విజన్ ఉంది వీళ్ళకి అని నా అభిప్రాయం. టోటల్ గా అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది. మార్పు ఉందండి, కనిపిస్తుంది కదా. మార్పు కనిపిస్తుంది. లోకేష్ గారి పనితీరు కూడా ఎట్లా ఉంది? అతను బాగా కష్టపడ్డారు కదా 5 years. దాని మీద మంచిగా చేస్తారు. వాళ్ళ నాన్నగారికి మంచి పేరు తెస్తారని నా అభిప్రాయం. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉంది. 100% ఉంటది. విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. అది తెలిసిందా మీకు? తెలిసిందండి. తెలియగానే ఏమనిపించింది? బాగుందండి, చాలా మంచి కార్యక్రమం అండి. ఎప్పుడు చేయలేండి ఇది. గత ప్రభుత్వంలోనైతే ఏ ఉద్యోగాలు లేక, ఏ కంపెనీలు లేక, ఏది ప్రాబ్లం అందులో చదువుకున్న వాళ్ళు ఏంటి. ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ సెంటర్ అనేవి వచ్చి కంపెనీలు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఆ జాబులు చేసుకుంటారు. ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉంటారు కాబట్టి చాలా మంచి. ఇప్పటి వరకు నిజంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉపాధి అవకాశం కోసం గానీ, ఉద్యోగ అవకాశాల కోసం గానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఈ 15 నెలల కాలంలో పెట్టుబడులు వచ్చాయి. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? చాలా బాగుందండి. ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఇది చదువుకున్న ఒక విద్యార్థి కూడా పై రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవడమే కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదండి. ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇదైతే మంచి కార్యక్రమం చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబోతున్నాయి. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,80,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏమనిపించింది మీకు? మంచిదేనండి, ఇది చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఒకే ఒక ఆలోచన అండి. నేను ఒక ఉద్యోగం చేసుకోవాలి, నా తల్లిదండ్రులు పోషించుకోవాలి, మా ఇంట్లో నేను ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అండి. ఇప్పుడు ఈ ఉద్యోగాలు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే ఛాన్సులు మెరుగయ్యాయి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి గాని, లోకేష్ గారికి గాని అందరూ కూడా కృతజ్ఞతగా ఆయనకి పాదాబంధనలు చేస్తూ మంచి ప్రోగ్రామ్ చేసినందుకు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారండి ఖచ్చితంగా. విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. అది తెలిసిందా మీకు? తెలిసిందండి. తెలియగానే ఏమనిపించింది? బాగుందండి, చాలా మంచి కార్యక్రమం అండి. ఎప్పుడు చేయలేండి ఇది. గత ప్రభుత్వంలోనైతే ఏ ఉద్యోగాలు లేక, ఏ కంపెనీలు లేక, ఏది ప్రాబ్లం అందులో చదువుకున్న వాళ్ళు ఏంటి. ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ సెంటర్ అనేవి వచ్చి కంపెనీలు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఆ జాబులు చేసుకుంటారు. ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉంటారు కాబట్టి చాలా మంచి. ఇప్పటి వరకు నిజంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉపాధి అవకాశం కోసం గానీ, ఉద్యోగ అవకాశాల కోసం గానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఈ 15 నెలల కాలంలో పెట్టుబడులు వచ్చాయి. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? చాలా బాగుందండి. ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఇది చదువుకున్న ఒక విద్యార్థి కూడా పై రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవడమే కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదండి. ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇదైతే మంచి కార్యక్రమం చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబోతున్నాయి. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,80,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏమనిపించింది మీకు? మంచిదేనండి, ఇది చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఒకే ఒక ఆలోచన అండి. నేను ఒక ఉద్యోగం చేసుకోవాలి, నా తల్లిదండ్రులు పోషించుకోవాలి, మా ఇంట్లో నేను ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అండి. ఇప్పుడు ఈ ఉద్యోగాలు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే ఛాన్సులు మెరుగయ్యాయి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి గాని, లోకేష్ గారికి గాని
అందరూ కూడా కృతజ్ఞతగా ఆయనకి పాదాబంధన చేస్తూ మంచి ప్రోగ్రామ్ చేసినందుకు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారండి ఖచ్చితంగా. ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ భారీగా ఒక డేటా సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. ఏసియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది. విశాఖకి డేటా సెంటర్ వస్తుంది గూగుల్ది అని తెలియగానే మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే చాలా మంది జాబ్స్ లేకుండా ఇంటికాడే ఉంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసే కన్నా మన దగ్గరలో మనం కూడా జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఎక్సెట్రా ఇంకా చాలా చేసుకోవచ్చు సార్ మన ఇంటి దగ్గర ఉంటుండే. చాలా హ్యాపీగా అనిపించింది సార్ మాకు. ఎందుకంటే మేము చూస్తున్నాం సార్ చాలా మందిని ఇంటికాడే ఉంటూ అంత చదివి బీటెక్ చేసి జాబ్స్ లేకుండా ఇంట్లో ఉంటున్నారు. ఇది కూడా పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే, గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1,80,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. అసలు నిజంగా విశాఖ కేంద్రంగా 1,80,000 కేవలం గూగుల్ డేటా సెంటర్ నుంచే రాబోతున్నాయని తెలియగానే నిజంగా అది ఇక్కడే ఉండి పని చేసుకునే వాళ్ళకి ఒక శుభవార్తే కదా. చాలా సార్, చాలా అంటే చాలా. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఎక్కువ అయిపోవటం వల్ల మనకి జాబ్స్ లేక ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంత మంచి ఆపర్చునిటీ వస్తే ఎవరైనా బయటికి ఇంకెందుకు వెళ్తారు సార్, ఇక్కడే చేసుకుంటారు కదా. విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ వైజాగ్. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఎలా ఉంది అంటే వైజాగ్లో ఉన్నా కానీ మనం జాబ్ చేసుకోలేము. డెఫినెట్గా బెంగళూరు ఆర్ గ్రేటర్ సిటీస్కి వెళ్ళాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇది రావడం వల్ల అయితే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది. దట్స్ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. నిజంగా మీరు చెప్పినట్లుగా ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులను వదిలి అక్కడ గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. అలాగే గూగుల్ డేటా సెంటర్, రేపు టీసీఎస్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ రాబోతుంది. కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి. ఇది తెలిసిన వెంటనే ఏమనిపిస్తుంది అసలు మీకు? చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ గా ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ అయినా వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఓకే, మా పిల్లలు ఇక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు అని, అది ఒక పాయింట్. నెక్స్ట్ వాళ్ళు కూడా ఫ్యామిలీని లీవ్ చేయకుండా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఇన్కమ్ కూడా సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు నిజంగా ఈ 15 నెలల కాలంలో చూసుకున్నట్లయితే రాష్ట్రానికి 12 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. ఆ 12 లక్షల కోట్లలో కూడా 6 లక్షల కోట్లు విశాఖ కేంద్రంగా పెట్టుబడులు వచ్చాయి. కేవలం డేటా సెంటర్ల రూపంలో 300 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంటే రేపు మనకు అది 1000 టైమ్స్ ప్రాఫిట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. అండ్ వైజాగ్ విశాఖపట్నం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఇక్కడ ప్రారంభించబోతోంది. అది మీకు తెలిసిందా? తెలిసింది. చాలా చాలా సంతోషం అనిపించింది తెలిసిన రోజు. మేమైతే అంత ఆనందపడలేదండి. దానికోసమని మేము అసలు కృష్ణా జిల్లా అయితే మాకు మా మనవరాజు చదువు కోసమని ఇక్కడికి వచ్చాము, వైజాగ్ వచ్చాము. ఆ చదువు కోసం ఇంజనీరింగ్ చదవటం కోసం ఇక్కడికి వచ్చాం. కానీ అట్లా చదివిన వాళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళి చాలా చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి. అక్కడ ఉండలేరు, ఇక్కడికి రాలేరు. అదే పరిస్థితి. ఇప్పుడు ఇది వచ్చిందంటే తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారు చెప్పడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు నిజంగా విశాఖ కేంద్రంగా చేసుకొని ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక్కడ వారి ఆఫీసుల్ని ప్రారంభిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది. ఇక్కడే ఎంతో మందికి అయితే ఉద్యోగ అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి. ఎన్నో సదుపాయాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన వరమో లేదు, లోకేష్ గారు ఇచ్చిన వరమో, ఆ భగవంతుడు మాత్రం వాళ్ళిద్దరికి నిండుగా 100 ఏళ్ళు ఆయుష్తో అలా ఉండాలని, ఆ భువనేశ్వరి తల్లి గారి ఆ బిడ్డను కన్నందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు, మనం చెప్పినట్టు చక్కగా వింటారు. మనకు జీతాలతో ఏం పని లేదు, మనం చక్కగా ఇక్కడే ఉంటాం, మన ఊళ్ళోనే, మన పుట్టిన ఊళ్ళోనే. ఈ విశాఖ చేసుకున్న పుణ్యమో తెలియదు, మరి ఇక్కడ జనం చేసుకున్న అదృష్టమో తెలియదు. చాలా చాలా మాత్రం మన లోకేష్ బాబు ఈ ఐటీసీ జోడు పెట్టించారు, చంద్రబాబు నాయుడు గారు ఈయనేమో ఐటీ కంపెనీలు పెట్టించారు, మన మంత్రి గారు లోకేష్ బాబు ఇలా చేశారంటే. కానీ ఇంకా ఎంత ముందుకు తీసుకొస్తాడో తెలియదండి. ఆయన వారసుడు కదా చంద్రబాబు నాయుడు గారి వారసుడు. ఇంకా ముందు మంచి మంచి పనులు చేయాలని చాలా చాలా
ఇదిగోండి. గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది, అది తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా మంచి అవకాశం కనిపించారు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన విశాఖపట్నంలో కంపెనీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ అనేది చాలా పెడుతున్నారు. ఎందుకంటే గూగుల్ కంపెనీ అని, టీసీఎస్ అలా చాలా కంపెనీస్ అనేది చాలా పెడుతున్నారు. ఇప్పటి వరకు మీరు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళేవారు? బెంగళూరు, హైదరాబాద్, బొంబాయి ప్రాంతాలు వెళ్తున్నాం. ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకొని చాలా కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు అంటే టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, అలాగే కాగ్నిజెంట్ కానివ్వండి, సిఫీ కానివ్వండి, ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఆ కంపెనీలు కనుక ఇక్కడ పూర్తయితే మీ అందరికీ ఇక్కడే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి కదా. మీ తల్లిదండ్రులతో కలిసి మీరు ఇక్కడే ఇంటి దగ్గర నుంచే పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే దూర ప్రాంతాలు వెళ్ళి వర్క్ చేసుకున్న ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర ఉండే పని చేసుకునే అవకాశం ఉంది కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడం మీద మీ అభిప్రాయం ఏంటండి? యాక్చువల్లీ మేము పుట్టింది ఇక్కడేనండి, విశాఖపట్నం. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బై ఫర్దర్ మా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నెక్స్ట్ మా జనరేషన్ అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా డెవలప్ అయ్యి మన వైజాగ్ ఇంకా డెవలప్ అవుతున్నందుకు ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి, ఆ లోకేష్ గారికి కృతజ్ఞతలు. ఇలాగ వచ్చి ఇంకా వైజాగ్ మనం పాలిస్తున్న ఈ వైజాగ్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం విశాఖకి 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా తీసుకురావడం మీద ఏమంటారు? అది మన నాయకులు కృషి అంతా కూడా ఫలించింది కాబట్టి పిల్లలు అందరూ కూడా ఎక్కడెక్కడో వెళ్ళి చేస్తున్నారు. ఎగ్జాంపుల్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అలాగా కుటుంబాన్ని అంతా వదిలేసి కష్టపడుతున్నారు. ఇక్కడ ఫెస్టివల్స్ కి రావడం చాలా ఇదిగా ఉంది. ఇదే గాని ఇక్కడ పెట్టడం వల్ల, ఇది డెవలప్ అవడం వల్ల ఇక్కడే ఉండి కన్న తల్లి తండ్రి ఫ్యామిలీతో కూడా వాళ్ళు ఉండి చక్కగా చేసుకోవడం అనేది మన అదృష్టం అండి. విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనుకుంటారు మీరు? దానివల్ల ఉపయోగం అయితే పక్కా ఉంటుంది. యువతకు మాత్రం చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. బయటికి వెళ్ళి చేయవలసిన అవసరం ఉండదు. జస్ట్ పర్యాటక పరంగా కూడా ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఆల్రెడీ ముందంజలో ఉంది. ఇంకొంచెం అది పెరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల యువతకి చాలా జాబ్ ఆపర్చునిటీ వచ్చి హైదరాబాద్, బెంగళూరు ఇలా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు మీ ప్రాంతంలో ఉండేటువంటి ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో వారు జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు నిజంగా డేటా సెంటర్ కనుక ఇక్కడ ఏర్పాటైతే పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు? పరిస్థితి ఎలా ఉండే, సొంతంగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉండి తల్లిదండ్రుల దగ్గరలో ఉండి చేసుకునే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ ఇలా వెళ్ళి ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉండదు. దగ్గరగా ఉండి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ 15 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో అక్షరాల 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి. ఒక్క విశాఖ కేంద్రంగా చూసుకొని 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కేవలం డేటా సెంటర్ల రూపంలోనే 3 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. దీన్ని ఎలా చూడొచ్చు మీరు? ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు మా గ్రామానికి వచ్చిన, మా దగ్గరలో వచ్చిన, మా డిస్ట్రిక్ట్కి వచ్చిందని మేము ఆనందపడ్డాం తప్ప ఇంకా దానికి ఇంకేం లేదు. దగ్గరలో ఉండే యువత అందరికీ మంచి అవకాశం అయితే దొరుకుతుందని గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంకి రావడం వల్ల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యువతకు మాత్రం జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారు ప్రజలందరికీ. కంపెనీతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగుందండి. అన్ని విధాల్లోని ఐటీ కంపెనీలు తీసుకురావడంలోని, స్టూడెంట్లకి జాబ్ విషయంగా, అన్ని విషయంలోనైతే కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుందండి. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే విశాఖపట్నంకి మెట్రో కూడా శాంక్షన్ అయింది. తర్వాత గూగుల్ కంపెనీ వస్తుంది. తర్వాత సార్ ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ముందుగా అన్ని సక్సెస్ చూసుకోవడానికి వెళ్తుంది కాబట్టి అన్ని విధాలుగా పోల్చుకుంటే, ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే కంపెనీలు తీసుకురావడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. మంచిగానే ఉందండి ప్రభుత్వం అయితే. ఇప్పుడు అమరావతి చూసినట్లయితే చాలా వేగవంతంగా పని పూర్తవుతుంది. ఒక క్యాపిటల్ రాజధాని అనేది కూడా చాలా చాలా రానున్న ముందు రోజుల్లో ఇంకా మనకు వచ్చేస్తుంది. గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నారు. రాజధానిలో ప్రభుత్వం అయితే విధానం ఎలా ఉందంటే జాబ్ ప్రకారంగా చూసుకుంటే అది డెవలప్ అవుతుంది, అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం డెవలప్ అవుతుంది. ఏది అక్కడ ఆగట్లేదు. అక్కడైతే లాస్ట్ ప్రభుత్వంలో అయితే పోలవరం ఆపేశారు. ఏదో చిన్న డెవలప్మెంట్ పథకాలు అన్నారు, కానీ ఇక్కడ పథకాలు అవుతున్నాయి, ప్రభుత్వం డెవలప్మెంట్ కూడా అవుతుందండి. టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు? 100% ఉందండి. గత ప్రభుత్వంలో చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అని పెట్టి ఒక్క జాబ్ కూడా లేని పరిస్థితిలో ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ డిఎస్సి 6,000 పోస్టులు తీశారండి. ఆల్రెడీ నిన్నే జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది. అందరికి ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. స్కూల్ కూడా అలొకేట్ అయిపోయింది. లాస్ట్ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా తీయలేదు. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది, నిలబెట్టుకుంది. గూగుల్ డేటా సెంటర్ విశాఖ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది? ఏమనిపించిందండి, మొన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు, నిర్మలా సీతారామన్ గారు, చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తాలూకా ప్రతినిధులతో ఢిల్లీ కేంద్రంగానే ఒప్పందం చేసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ప్రధాన పాత్ర వహించింది.
వహించి మన రాష్ట్రానికి ఏంటంటే ఒక తలమానికమైన పెట్టుబడిని తీసుకొస్తున్నారు. $15 బిలియన్ పెట్టుబడి అంటే ఇది మామూలు విషయం కాదు. పెట్టుబడి ఒక రకంగా మనకి చాలా ఉపయోగకరమైంది, విశిష్టమైంది అనుకొని మాట్లాడితే దీని ద్వారా వచ్చేటటువంటి ఉపాధి అవకాశాలు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎక్కువగా ఈ గూగుల్ డేటా సెంటర్ తో పాటు చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి కూడా ఒక విషయం మాట్లాడాలి. ఆయన హైటెక్ సిటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కోసం ఆ రోజు మాట్లాడారు. ఐటీ డెవలప్మెంట్ కోసం ఆయన గత 20 ఏళ్ల క్రితం ఏదైతే పునాది వేశారో దాని తాలూకా ట్రాన్సిషన్ అంటే సమాజంలో వచ్చేటటువంటి పరివర్తన అనేది మనం ఈ రోజు చూసాం. చాలా మంది పిల్లలు కొన్ని కుటుంబాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణిస్తూ ఎన్నో కుటుంబాలకి ఆర్థికంగా అది ఆలంబన అయింది, ఈ రోజు ఊతం ఇచ్చింది. అట్లాగే అదే రకమైనటువంటి మార్పు ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ డేటా సెంటర్ ద్వారా ఈ డేటా ట్రాన్స్మిషన్ అంటే మొత్తం నాకు తెలిసి మొన్న చదివాను నేను పేపర్లో, ఆసియా ఖండంలోనే ఇది బిగ్గెస్ట్ డేటా సెంటర్ అని చెప్పి ఐ హావ్ గాన్ త్రూ ద న్యూస్ పేపర్స్. దాని ద్వారా వచ్చేటటువంటి ఉపాధి అవకాశాలు మన రాష్ట్రానికే తలమానికం అయ్యి భవిష్యత్ తరాలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనిపిస్తుందండి నాకు. ఇదైతే ఎప్పుడైతే ఇది తీసుకున్నారో ఇది మాత్రం ఒక చారిత్రకమైనటువంటి ఒప్పందం అవుతుంది భారతదేశానికి, అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది ఎంతో మేలుగా ఉంటుంది, ఉపయోగపడుతుంది అన్నది నా అభిప్రాయం అండి. విశాఖకి ఎంత పెద్దపీట వేస్తున్నారు, ఏమనిపిస్తుంది సార్? ఏమనిపిస్తుందండి, ఇందాక మీకు చెప్పినట్లు ఏంటంటే ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా మారింది. అలాగే రేపు పొద్దున్న అక్కడ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ బాగా పెరగటం వలన ఎక్కువగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వచ్చాయి. అలాగే ఇన్ని పెట్టుబడి వచ్చింది అంటే దీని ద్వారా ప్రత్యక్షంగా చాలా మంది ఉపాధి దొరుకుతుంది, పరోక్షంగా కూడా చాలా మంది అభివృద్ధి చెందుతారు. దాని ద్వారా కుటుంబం తాలూకా ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, కుటుంబం తాలూకా పరివర్తన అన్నది జరుగుతుందండి. అందరికీ కూడా ఇప్పుడు ఏముందండి, ప్రతిదీ కూడా డబ్బుతో ఉంది. కుటుంబానికి నెలకు ఒక 50,000 రూపాయల ఆదాయం వచ్చింది అంటే ఆ కుటుంబం మారుతుంది అంతే. ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలకి పెట్టుబడులు ఎప్పుడైతే ఇప్పుడు నాట్ ఓన్లీ ఏది ఇప్పుడు డేటా సెంటరే కాదు, దాంతో పాటు దాని అనుబంధమైనటువంటి సంస్థలు కూడా రేయాన్ ఏది పెట్టుబడి పెట్టారని చెప్పి అంటున్నారు. టుగెదర్ ఇవన్నీ వచ్చి ఎంత సామాజిక పరివర్తన జరుగుతుంది, అంతే ఆనందం కాదా? అంటే రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతామంటూ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే మోదీ గారు వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? దీన్ని ఏం చూడాలి, ఇది మనకు తాలూకా గొప్పతనం అనుకోవాలి, ఇది ఆనందపడాల్సిన విషయం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రేపు పొద్దున్న ఉండదు. అంటే భవిష్యత్తు అన్నది మనకు కనపడకపోవచ్చు, ఆ స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారంటే వాళ్ళకి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎప్పుడో 2020 అన్నారు, దాని తాలూకా ఫలం ఇప్పుడు మనకి, కానీ ఆయన ఎప్పుడో దార్శనికత్వం ముందే చూశారు. అలాగే భవిష్యత్తులో మనం కూడా చూస్తామన్న ఆశ మాకైతే ఉందండి. ఇది చంద్రబాబు నాయుడు గారి తాలూకా దార్శనికతకి నిదర్శనం ఇది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎలక్షన్ మేనిఫెస్టో, ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్తా ఉండేవారు నాలెడ్జ్ ఎకానమీ అని. ఆ నాలెడ్జ్ ఎకానమీకే ఇది ప్రతిరూపం. ఇది దానికి తాలూకా ఫలం. ఇది తర్వాత ప్రజల జీవితాల్లోకి వస్తుందని మేమైతే బలంగా నమ్ముతున్నాం, వస్తుందని ఆకాంక్షిస్తున్నాం.